సో హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఆర్ మీకు క్లోజ్ ఎవరు అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనము మన ఫ్యామిలీ అని అనుకునే పొజిషన్కి మనము ఉండాలన్నమాట, తెచ్చుకోవాలి మెల్లమెల్లగా. ఎందుకంటే మన ప్రతి ఐడియాస్ కానీ మన ప్రతి ఒక్కటి కూడా ఫ్యామిలీతో షేర్ చేసుకున్నప్పుడు అల్టిమేట్గా వాళ్ళకు కూడా ఏమనిపిస్తుంది, అరే ప్రతి ఒక్కరు వీళ్ళు మనతోటే షేర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మన పార్ట్నర్ కావచ్చు, లేకపోతే మన పిల్లలు కావచ్చు, లేకపోతే మనము తక్కువ ఏజ్లో ఉంటే మన పేరెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక రైట్ ఎన్విరాన్మెంట్ ఒక ఇంట్లోనే క్రియేట్ అయినప్పుడు ఏంటంటే అప్పుడు అది ఒక హెల్తీగా ఉంటుంది అనమాట నిర్ణయాలు కానీ. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్తో చెప్పినామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుంది, ఇక్కడ నేను ఫ్రెండ్స్ తక్కువ అనట్లేను కానీ ఫ్యామిలీ ఫస్ట్. ఎందుకంటే ఫ్యామిలీ ఇచ్చినంత లెవెల్డ్ అండ్ బ్యాలెన్స్డ్ బయట ఎవరు ఇవ్వలేరు అని నా ఒపీనియన్. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అనేది ఏంటంటే రకరకాల ఏజ్ గ్రూప్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మన సిస్టర్ బ్రదర్స్ వాళ్ళు ఒక ఏజ్ గ్రూప్ ఉంటారు, మన పేరెంట్స్ ఒక ఏజ్ గ్రూప్ ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ అనేది డిఫర్స్ అనమాట, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దానితోటి వాళ్ళు ఏంటంటే చెప్పే సలహాలు సూచనలు ఇవన్నీ కూడా మంచి వర్కౌట్ అవుతాయి అనేది నాది. సో మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే మన ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అని మనం అనుకోవాలి. అట్లాంటప్పుడే మనకు ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఫలానా వాళ్ళ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినట్టే వింటా, ఏది చెప్తే దానికోసం నా జాన్ ఇచ్చేస్తాం. సో అది ఇస్తే ఇచ్చినావు ఆ టైం వచ్చినప్పుడు, కానీ అది తర్వాత సంగతి. బట్ ఫ్యామిలీతోటే మనం మంచిగా ఉండకుండా బయట లోకం అందరితోటి మంచిగా అనిపించుకుంటే ఉపయోగం ఏముంటుంది చెప్పండి. సో ఫస్ట్ మనం ఫ్యామిలీకి మంచి రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పింది మనం అన్నీ వినాలి. అండ్ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎక్కడ ఉంది అంటే అది ఫ్యామిలీలోనే అని అనిపించుకునే ఒక స్థితికి మనము రావాలి. మన ఫ్యామిలీ కూడా అందుకు సహకరించేలాగా మనం వాళ్ళకు చెప్పాలి. సో అన్నీ మంచిగా కుదిరిందనుకోండి ఫ్యామిలీకి మించిన అంటే మన బెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంటుంది, మన ఇంటికి మించిన స్వర్గం ఎక్కడుంటుంది, గృహమే కదా స్వర్గసీమ అని అదొక నానుడి. సో దట్స్ మై ఒపీనియన్. యా, థ్యాంక్ యూ.